ఇక ఈడోటి ఆడోటి మొత్తం ఇవన్నీ కబ్జాలు పనే. ఇక కబ్జా చేసిన రాజ్యం ఏమనంటే ఆడ లేఅవుట్ ఒకసారి అప్రూవల్ అయిన తర్వాత మున్సిపల్ కమిషనర్కి ఇస్తే కమిషనర్ పాటించాలి. ఇది మున్సిపల్ కమిషనర్కు లేఅవుట్ అప్రూవల్ ఇస్తే మున్సిపల్ కమిషనర్ మొత్తం లేఅవుట్ మొత్తం అండర్ పెట్టుకొని ఎవరు రోడ్లు కబ్జా పెట్టకుండా టేకప్ చేయాలి. కానీ మున్సిపల్ కమిషనర్ నాకేం సంబంధం లేదు, ఎంఆర్ఓ దగ్గర అని చెప్పి ఎంఆర్ఓకు చెప్తే రోజు వచ్చింది పోతుంది. ఆమె డ్యూటీ వాళ్ళు చేస్తారు. ఈడ పెడితే ఆడబెట్టి ఆడబెడితే ఈడ పెట్టి వీళ్ళందరి మీద కేసులు ఆమె కూడా ఏమైనా ఉంటాయిలే. అంతా ఏమి ఇచ్చిపెట్టారు. ఆమెకు పోల్సింది ఆమె పోతుంది, 2-3 సార్లు కూడా కొడుతుంది, 3వ సారి అంతా లంచాలతో నడుతున్నట్టుంది. ఎవరు పక్కా లంచాలి. గవర్నమెంట్ పేదలకు న్యాయం చేస్తుందని చూసినా గానీ పేదలకు న్యాయం కనిపిస్తలేదు. బాబోకోలంలో అంతా దోపిడీ వ్యవస్థ. ఇవాళ మన దగ్గర ఉన్నటువంటి ఒక మున్సిపాలిటీ కార్పొరేటర్లు అందరూ కలిసి కూడా ఇంత విచ్చలవాడిగా దోపిడీ చేసి అమ్ముతుంటే వాళ్ళను ఒక మేయరాపడు అని పోయి మిగతా కార్పొరేటర్లు చరిత్రలు అక్కడ ఇక్కడ అందరూ వాళ్ళు కూడా బెదిరించి మాట్లాడారు మీటింగ్లలో. అనుకోవచ్చు కదా, వాళ్ళు అనుకోవచ్చు కానీ ఒకరిద్దరు తప్పు చేసి మేము అంత వల్ల అవుతున్నామా, నువ్వు ఎందుకు చేస్తున్నావు అని ఎందుకు అడగారు వాళ్ళు? ఎవరికి దమ్ములు లేవు. ఎందుకంటే వాడు అక్కడ దోషింది ఇల్లీగల్ పర్మిషన్లు, లేకపోతే ఈ పార్కులు నాపకం ఎవరిని వాడితే అంతమంది చేసుకుంటున్నారు. వాంతో నాకేదో నాతో నా దగ్గర వాడు రావద్దు, వాడి దగ్గర నేను పోవద్దు, చేసుకోరి వచ్చినంత చేసుకుందామని ఓ ప్లాన్ తో చేస్తున్నారు. ఇంత దోపిడీ లేదు.